వెళ్ళిన తర్వాత ఏమో ఆటో దిగ్గానే అక్కడ ఒక మా అమ్మ ఉంది. ఫస్ట్ నేను డబ్బులు సాయం చేసింది కూడా ఆ మా అమ్మకి. ఆ తర్వాత మా అమ్మ కనపడి పలకరించాను, మా అమ్మ బాగుండవని. అయితే ఆమె ఏమనిందంటే, నాకు ఏమన్నా తింటావా మా అమ్మ అన్న. నాకేమి వద్దమ్మా, నాకు జిలేబీ కావాలి, తినాలి అనిపిస్తుంది అంది. ఇక సరేలే, ఆమె ఎలాగో వద్దన్నది కదా, అన్నం కూడా ఆకలి అవుతుంది అనింది. సరే అన్నం పెట్టిన, ఇంటికి వెళ్ళి అన్నం, మా ఇల్లు అక్కడే. అయితే నాకు అన్నం అయితే వద్దు, నాకు జిలేబీ కావాలి అనింది. సరేలే తిను జిలేబీ అని జిలేబీ ఇప్పించాను. ఇంకా చూడండి, మా అమ్మ సంతోషం అంటే సంతోషం కాదు, ఆ జిలేబీ తీసిచ్చిన కానీ వచ్చి ఎక్కువ వద్దమ్మా కొంచెమే చాలు అనింది. మా అదృష్టం ఏంటంటే మా అమ్మకి ఒకే కొడుకు ఉండేవాడంట. ఆ కొడుకు కూడా లేడంట ఇప్పుడు. ఆ కొడుకు కూడా చనిపోయాడు అని పాపం చెప్పి ఏడ్చింది.